సమయం వచ్చింది తెలుగు తల్లి బిడ్డలారా భరోసా అంటే భవిష్యత్తుకు గ్యారెంటీ అంటేనే బాబు గారే నేను పోయి పిల్లగాడికి పోయి రామంటే మాట్లాడతారు భర్తలు ఇప్పుడు గ్యారెంటీ అంటేనే చంద్రబాబు నాయుడు వచ్చేసాడు. అందుకని నేనే ఛార్జీకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బయటికి ఫ్రీగా వెళ్ళి వస్తున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ దానికి మీ వంతుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికీ చాలామంది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈ ఆవరణలో ఎవరు పుట్టల, చాలామంది పుట్టి ఉన్నారు, చాలామంది ఆడపిల్ల చిన్నపిల్లలు వీళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిందే పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి, వారి యొక్క అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు కీర్తి చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఆయన పార్టీ పెట్టి గ్రామాలకు వెళ్ళేటప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పేద వర్గాల సంక్షేమాన్ని విస్మరించి కనీసం పేదవారి యొక్క ఓటుని ఓటు యంత్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఏర్పరచుకొని ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రులు అయ్యాక పేద వర్గాలందరినీ కూడా మహిళలందరినీ కూడా విస్మరించిన సందర్భాల్లో ఆయన పర్యటనకు వెళ్ళేటప్పుడు చాలామంది గిరిజన గూడాల్లో, తండాలలో, దళిత వాడలకి ఎన్టీ రామారావు గారు ప్రచారం నిమిత్తం వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కనీసం ఈ బలహీన వర్గాలకి, ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ కూడా కనీసం ఇల్లు లేక, తినేదానికి తిండి లేక, కొన్ని చోట్లయితే దళిత వాడల్లో, గిరిజన తండాల గూడాల్లో మహిళలకు కనీసం కట్టుకుంటే బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. అందుకని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవారికి మనం ఇల్లు కట్టించాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యం బదులు ఆ రోజుల్లో పెట్టాడు, ఇల్లు కట్టించాడు. మొట్టమొదటిసారిగా మహిళలకి జనతా వస్త్రాలను కూడా ఇచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు మహిళా శక్తిని గుర్తించినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఈ ఉదాహరణలన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగా ఉంటుంది.
అటు ఎన్టీ రామారావు గారి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలించేటప్పుడు మహిళల సంక్షేమం వారి యొక్క అభివృద్ధి ఆలోచన చేసి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా ఒకసారి నేను గుర్తు చేయాలి. ఆరాయికి బానిసలైపోయి మగవాళ్ళందరూ కూడా ఆడబిడ్డల యొక్క పరిస్థితి దిగదారుతున్నటువంటి రోజుల్లో అప్పట్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధాన్ని పెట్టిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్వాక్రా ఈ యొక్క డ్వాక్రా సంఘాలని తీసుకొని వచ్చి దాని ద్వారా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టిని కల్పించాలని, మహిళలందరూ కూడా వారి యొక్క కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొని రావాలని, మహిళలైతేనే కుటుంబాన్ని ఆదరించగలరు, మగవారి కంటే కూడా మహిళలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క క్రమశిక్షణ కానీ, వారి చదువులు కానీ, వారి బాగోగులు కానీ ఎక్కువగా శ్రద్ధ వహిస్తారనే ఒక లక్ష్యము, ఒక ఆలోచనతో ఆ రోజుల్లో డ్వాక్రా సంఘాలని స్థాపించినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. నెల్లూరు జిల్లాలో మొదలైంది సారా వ్యతిరేక ఉద్యమం. ఆ రోజుల్లో నెల్లూరు జిల్లాలో రోసమ్మ గారు సారా వ్యతిరేక ఉద్యమం స్థాపించి దాని ద్వారా ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని పెట్టే వరకు పోరాటం చేసినటువంటి ఒక శక్తి ఉన్నటువంటి మహిళలు, వీర మహిళలు మీరు అందరూ కూడా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గతంలో మీరు చూశారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట, అన్ని విషయాలలో మాటలు చెప్పింది గత ప్రభుత్వం, గత పరిపాలకులు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. మొన్న ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మేము కానీ మీ ఇళ్ళందరి దగ్గరికి వచ్చాం, ప్రతి ఇంటికి వచ్చాం. ఏదైతే భాగంగా మీకు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పామో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ రోజు మేము చెప్పాం, పెన్షన్లు పెంచుతామని చెప్పాం. ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 నుంచి 1,000 పెంచి 4,000 చేస్తాం. పెన్షన్లకు ఒక చరిత్ర అది కూడా మీకు చెప్పాలి, చాలామంది తెలియదు. ఈ మధ్య కొంతమంది చంద్రబాబు షూరిటీ, ఏదో బాబు షూరిటీ మోసం గారంటని ఇక్కడ మరి రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీలన్నీ తిరుగుతూ ఉన్నాయి. 30 రూపాయల పెన్షన్ ఉంది. 30 రూపాయల పెన్షన్ అసలు ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రవేశాలు వస్తుంది. 30 రూపాయలు వచ్చే పెన్షన్ని 75 రూపాయలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. 75 రూపాయలు వచ్చే పెన్షన్ని 200 చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే 125 రూపాయలు పెంచాడు ఆయన. 200 వచ్చే పెన్షన్ని 1000 రూపాయలు పెంచింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు అని 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2,000 నుంచి 3,000 వరకు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 పెంచి 3,000 చేసింది, 1000 పెంచింది ఆయన. అంటే ఈరోజు తర్వాత మనం 1000 పెంచి 4,000 ఇస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క పెన్షన్దారుడు 4,000 రూపాయలు తీసుకునే డబ్బుల్లో 2,800
25 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులు అవన్నీ కూడా. ఒక్క 1200, ఈయన ఒక 1000, వాళ్ళ నాన్న ఒక 125, 1125 రూపాయలు మాత్రమే అబ్బా కొడుకులు రాజశేఖర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఇచ్చింది కూడా 1125 రూపాయలు. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది 2870 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెన్షన్ ఇచ్చింది. అంటే తేడా మీకు చెప్తా ఉన్నాం. 4000 ఇచ్చాం, 3000 తీసుకునే వాళ్ళకి 6000 ఇచ్చాం, 6000 తీసుకునే వాళ్ళు 10,000 ఇచ్చాం, 10,000 తీసుకునే వాళ్ళు 15,000 రూపాయలు. ఈరోజు ఒక కుటుంబం, ఒక మంచాన పడ్డ రోగి నెలకు 15,000 రూపాయలు తీసుకుంటుంటే అతను మందు ఖర్చులుగా, కుటుంబ ఖర్చులకి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. కుటుంబం మీద భారం లేకుండా ఉంటున్న పరిస్థితి. దాని తర్వాత మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు డబ్బులు పడతా ఉన్నాయి. తర్వాత ఎన్నికల టైంలో మీ ఇళ్ళకి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే, చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. వాళ్ళలాగా ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కూడా చెప్పింది, మీరు అందరు తల్లులారు ఓట్లేయండి, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది మేము చదివిస్తామని. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులు ఎత్తేశారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కష్టమైనప్పటికీ పేద వర్గాలు ఎక్కువ మంది కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతూ ఉన్నారు, హాస్టల్స్లో చదువుతున్నారు. చదువు ఆగిపోకూడదు, ఖచ్చితంగా పేద వర్గాలు చదువుకోవాలి. చదువు మధ్యలో ఆగిపోతే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది అనే ఆలోచనతో ఎన్నికల ముందే ఎంతమంది ఇంట్లో బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి నేను చదివిస్తానని ఇచ్చిన మాట ప్రకారం మనం ఈరోజు తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో డబ్బులు వేసాం మనం. సంవత్సరానికి 10,000 కోట్లు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా టికెట్ డబ్బులు పెట్టకుండా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పాము. ఎన్నికలైన వెంటనే మీకు నిన్న ఆగస్టు 15వ తారీఖున ప్రతి సంవత్సరం మీకు 2,000 కోట్ల రూపాయలు దగ్గర మీ మీద ఖర్చు పెడితే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. దగ్గర 170 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసి తార్ రోడ్లు వేసుకున్నాం, ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. దగ్గర ఈ టౌన్లోనే 1 కోటి పై చెరుకు మనం సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టాం మనం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా క్యాంటీన్లు తీసేసింది. తిరిగి ఎర్రగొండపాలెం చరిత్ర అన్నా క్యాంటీన్ ఎప్పుడు లేదు. ఇదో ఇక్కడే మీకు అన్నా క్యాంటీన్ కట్టిస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ పూర్తయిన తర్వాత పేద వర్గాలందరూ కూడా మరి 5 రూపాయలకే భోజనం పెట్టేసే చరిత్ర త్వరలో ఈ నియోజకవర్గంలోనే రాబోతుందని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను అన్ని హాస్టల్లో తిరిగా. కొన్ని హాస్టల్లో ఫ్యాన్లు లేవు, కొన్ని హాస్టల్లో మన బిడ్డలు స్నానాలు చేసే గదులు కూడా ఈ డోర్లు కూడా ఉండే పరిస్థితి కాదు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో ఉన్నాయి. అందుకనే 6 కోట్ల రూపాయలతోటి మన ఆడపిల్లల హాస్టల్ని భవన నిర్మాణానికి మన నాయకులు నారా లోకేష్ గారు, ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ మంత్రి స్వామి గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల రూపాయలతోటి ఎండిఓ ఆఫీస్ ఆవరణలోనే హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం డిగ్రీ కాలేజ్ కట్టుకున్న మోడల్ డిగ్రీ కాలేజ్ లాస్ట్ 5 years కనీసం ఒక ఇటుక పెట్టిన పరిస్థితి లేదు, ఒక సిమెంట్ బస్తాతో రిపేర్ చేసిన పరిస్థితి లేదు. 1 కోటి రూపాయల పైచిలకు మన ప్రభుత్వం వచ్చినాకనే మోడల్ డిగ్రీ కాలేజీని కూడా మనం పూర్తి చేశామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బాయ్స్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మనం మంజూరు చేశాం. అప్పుడే 90% పూర్తయింది. గత 5 సంవత్సరాల్లో
10% కూడా పూర్తి కాకుండా అట్టనే మూలబడి ఉంటే నేను వచ్చిన తర్వాత 1 కోటి పైచిలతోటి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన పేద పిల్లలు చదువుకోవటానికి హాస్టల్ వసతి కూడా మనం కల్పిస్తా ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మనం దోర్నాల్లో మీటింగ్ పెట్టాం. మీరందరూ కూడా దోర్నాల మీటింగ్కి వచ్చారు, చాలామంది వచ్చారు. తర్వాత ఐటీవర్ అనే మీటింగ్లోకి వచ్చారు. మీ అందరికీ అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. అక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేదు పాపం. యాక్చువల్గా ఇయర్ కానీ ఒకటే ఇస్తారు. అక్కడ చెంచులు పేదవాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చి అన్నం లేక మంచినీళ్ళు తాగి చెట్ల కింద పడిన పరిస్థితి నేను స్వయంగా చూశా. అందుకని ముఖ్యమంత్రి గారికి దోర్నాల్లో కూడా అన్నా క్యాంటీన్ కట్టించి పేద వర్గాలకి అన్నం పెట్టాలి సార్ మనం అని చెప్పేసి లెటర్ పెడుతున్నాం. త్వరలో కూడా దోర్నాల్లో కూడా మనం అన్నా క్యాంటీన్ పెడతా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా ఎప్పుడు కూడా గ్రామాల అభివృద్ధి, సమాజ శ్రేయస్సు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. పోతే భద్రత కల్పిస్తాం, రక్షణగా ఉంటాం. అందుకని ఇటీవల కాలంలో యోగాంధ్ర పెట్టాడు ముఖ్యమంత్రి గారు. 4 నెల రోజులు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత డాక్టర్ మహిళలకి, ఆల్ డిపార్ట్మెంట్స్, అంగన్వాడీస్ కానీ ఇంకా అన్నిటి అందరికీ కూడా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, ఆరోగ్యంగా ఉండాలని ప్రధాన ధ్యేయంతో ఒక ఆలోచన చేసి యోగాంధ్ర కార్యక్రమం కూడా మనం 1 నెల రోజుల పాటు మనం శిక్షణ తీసుకున్నాం. తినేవాడు హాస్టల్స్ నేను పోయి తనిఖీ చేసినప్పుడు పురుగులతో కూడినటువంటి బియ్యం. రాష్ట్ర చరిత్రలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కొంతమంది తల్లులందరూ వచ్చారు. అయ్యా ఇల్లు మరి ఆడ పాఠశాలలో హాస్టల్స్ పురుగుల మందుతోటి బియ్యంతో తింటున్నాం, బిడ్డలకు పౌష్టికాహారం లేదని చెప్పి ఆయన్ని వేడుకున్నారు అప్పట్లో. అందుకని ఆయన విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్మ అనే ఆమె పేరు పెట్టి బీపీటీ సన్న బియ్యం ఈరోజు హాస్టల్స్లో అదేవిధంగా స్కూళ్ళల్లో మనం ఈరోజు భోజనాలు పెడతా ఉన్నాం. ఆడపిల్లలకి కానీ ఇంటర్మీడియట్ బిడ్డలకు కానీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ ఇవ్వలే. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాలన్నీ మీకేదైతే అవసరమో ఈ సమాజంలో మీ కుటుంబాలకు ఏదైతే అవసరమో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. మీకు తెలియదు చాలామందికి 1995లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడంటే 30 సంవత్సరాలు ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో 1,96,000 మందిని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కార్యక్రమాన్ని చేపట్టి ఈ సమాజంలో 95కి ముందు మనం అందరం కూడా ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచి పెద్దూరుకు పోయేవాళ్ళం మన పిల్లలందరూ కూడా చదువుకోవటానికి. కొంతమంది అయితే నడవలేక బడి మానేసి కూలి పనికి పోయారు. ఇలాంటివి ఉండకూడదని దళిత వాడల్లో, ఎస్సీ కాలనీలలో, బీసీ కాలనీలలో కూడా ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది తల్లులు వచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మా అందరి దగ్గరికి వచ్చాడు, మా నెత్తి మీద ముద్దులు పెట్టిండు, తల మీద చేయి పెట్టాడు, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజెస్కి గ్రామాల్లో పాదయాత్ర తిరుగుతూ నన్ను చేయండి, మీ బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామంటే లాస్ట్ 5 years ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆఖరికి పాపం బిడ్డలు సమాజంలో గంజాయికి అలవాటు పడి గాలితనంగా తిరుగుతున్నట్టు గడుపుతున్న రోజుల్లో లోకేష్ బాబు పాదయాత్రకి తల్లులంతా వచ్చారు. అయ్యా మా పిల్లలు ఉద్యోగాలు లేక సమాజంలో చెడిపోయి ఉన్నారు, మీరు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీరు మా సాయం చేయాలంటే
ముఖ్యమంత్రి అయిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ వేసి నిన్న మొన్న టీచర్ పోస్టులకి నియామకాలకి ఆర్డర్లు ఇచ్చినటువంటి చరిత్ర కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు.